విశాఖ జిల్లా పెందుర్తి సత్యవనిపాలెం సత్తమ్మ తల్లి రెండవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి కలశ పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం 8,000 మందికి అన్న సంతర్పణ చేశారు. మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, సత్తమ్మ తల్లి ఊరేగింపు మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి, 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి చందు, తిప్పల నాగిరెడ్డి, గండి బాబ్జీ, ఆలయ ధర్మకర్త కుంజబాబు మొదలగు వారు పాల్గొన్నారు. వేసేయండి బాబాయ్ దండ చెప్తారు. ఆదివారం కనుక 10-15 పనులు పెంచిస్తుంది రేపటి పౌరులు ఈరోజు మనం చూస్తున్నాం, కొందరు డ్రగ్స్కి బానిసై మందు త్రాగి జీవితం పాటు చేస్తున్నారు. యువత గుర్తు పెట్టుకోవాలి, ఒకవైపు మంచి క్యారియర్ కోసం బాగా కష్టపడాలి, చదవాలి, ఎగ్జామ్ రాయాలి, ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ సాధించాలి. మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులను, అక్క చెల్లెల్ని, అన్న తమ్ముల్ని, కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకోవాలి. పెళ్ళి అయిపోయినాక మీ పిల్లల్ని బాగా చూసుకోవాలి. మరోవైపు ఏ గ్రామంలో మీరు పుట్టి పెరిగారండి, ఆ గ్రామంలో 10 మంది కోసం ఏదో ఒక మంచి పని చేయండి. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మంచి పని చేయండి. గ్రామంలో మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకొని మిమ్మల్ని రోల్ మోడల్గా పెట్టుకొని గ్రామంలో అందరూ మంచి ఉద్యోగం సాధించాలి, మంచి స్థాయికి ఎదగాలి. మీ సత్యవాణి 87వ వార్డు 8వ వార్డులో శ్రీ 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 సత్తమ్మ తల్లి పీఠంలో ఈ ఘనంగా పండగ జరుగుతున్నది, అన్నదానం జరుగుతున్నది. దాదాపు 5,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి అన్నం తిని వెళ్తున్నారండి. అమ్మగారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారండి. మన ఇది చూస్తే ఒకవైపు గాజువాక, మరోవైపు పెందుర్తి, ఒకవైపు అనకాపల్లి జిల్లా, మరోవైపు విశాఖపట్నం జిల్లా, ఈ 2 జిల్లాల నుండి భక్తులు అందరూ వస్తున్నారండి ఇక్కడికి అమ్మగారిని దర్శించుకోవడానికి, ఆశీస్సులు తీసుకోవడానికి. అది చూస్తే అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటున్నారండి. ఈ సందర్భంగా భక్తులందరికీ
అభినందనాలు, శుభాకాంక్షలు. మరోవైపు ఈ గుడి మేనేజ్మెంట్ అందరూ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. అందరికీ నమస్కారాలు. నా పేరు ఉమ్మి నాయుడు. మాది సత్యవనపాలెం గ్రామం. ఎన్నో తరాల నుంచి, అంటే తరం అంటే ఎన్ని సంవత్సరాలు మనం అంతు చేయలేం. ఎందుకంటే ఎన్ని తరాల నుంచో మరి ఈ సత్యవనపాలెం గ్రామం పెందుర్తి మండలం విశాఖపట్నం జిల్లా వెలిసినటువంటి ఈ శక్తమ్మ తల్లి ఈ సత్యవనపాలెం గ్రామంలో వెలసడం జరిగింది. మా తరం అంటే ఎన్నో తరం అయితే గ్యారంటీ చెప్పలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ అమ్మవారు అంటే ఈ ఎన్ని సంవత్సరాలు సుమారుగా అనేది మనం దానికి కొన్ని